వెళ్ళిన వారందరికీ అక్కడ విన్న సాక్ష్యాలను బట్టి కూడా ఆ ఇల్లుని చూసి కూడా చాలా సంతోషించాను. చర్చ్ మినిస్ట్రీలో ఇదొక భాగం. పేదల్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక భాగం. అర్జున్ రావు గారని ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు వైజాగ్లో. ఆయనకి బైబిల్ కాలేజీ ఆయా శాఖలు ఉన్నాయి. ఆయన మొన్న నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒక 2 వర్తమానాలు మీరు ఇవ్వడానికి మా చర్చికి రావాలా? సాధారణంగా నాలుగోడికి పిల్లలు, ఆయన చాలా పెద్ద ఆయన కనుక. ఏంటనంటే మరి మిషన్ సంబంధించి మీరు మాట్లాడాలన్నాడు. మాట్లాడేసిన తర్వాత నేను అసిస్టెంట్ పాస్టర్ గారితో మాట్లాడి, ఏంటి అసలు మీ మిషన్ సంబంధించిన ఇదేంటి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, చర్చ్ అనేది కేవలం భక్తితో కూడి ప్రార్థన చేసుకొని మన మట్టుకు మనం వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇలాంటి పనులు చేయడానికి, పేదలను జ్ఞాపకం చేసుకోవడం. గడిచిన దినాల్లో మీ బట్టలు మీకు మంచివే ఈసారి ఇచ్చారు. ఇంకా మరొక 30 అంతా ప్యాకెట్స్ ఉన్నాయి. అవి మరి ఎర్రమన్న కూడా తీసుకెళ్ళి ఇవ్వాలా. లంకపాడు 1 గ్రామం ఉండిపోయింది, అక్కడ తీసుకెళ్ళి ఇవ్వాలా. దాంట్లో మీరు పాల పంపులు పొందుతున్నప్పుడు మీరు వచ్చి అవి ఇస్తుండేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చాలామందికి మన చర్చ్ మీద ఏంటంటే పెద్ద ఎంప్లాయీస్ ఉండరు, పేద సంఘం అలాగని అనుకుంటారు. బైబిల్లో చూస్తే గొప్పవారు ఎవరు కానుకలు ఇవ్వలేదు. ఎవరిచ్చారు? పేదవారే ఇచ్చారు. యేసుప్రభు ఒక సంఘానికి వెళ్ళి అనౌన్స్మెంట్ చేశాడు. ఈ సంఘంలో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చిన వారు ఎవరంటే, ఒక సింకసీర కట్టుకున్న విధవరాలైన ఒక పేదరాలని పిలిచి, అందరూ లక్షలు వేశారు, కానీ ఈమెయితే తన జీవనం అంతా కూడా దేవునికి ఇచ్చేసింది అని చెప్పాడు. కనుక దేవునికి ఇవ్వడమే కాదు, కానీ పని చేయడం. ఇందాక చెప్పారు కదా, కనుక మీ ఇల్లు ఎవరివైనా బాగులేకపోతే అలాగే చెప్పండి. అలాగని మున్సిపాలిటీ కూలర్లాగా ఆడుకోవద్దు. మీరు చేయలేని స్థితి ఉంటే ఆవిడలాగే ఆపరేషన్ గట్ట అయిపోయి, ఏం అర్థమైందా? ఆపరేషన్ గట్ట అయిపోయి మీ కాలు చెయ్య పడిపోయి ఉంటేనే పేరండి. తనకి పాప ఆపరేషన్ అయింది, చేయడానికి ఎవ్వరూ లేరు. అందుగురించి మేము వెళ్ళి చాలా కష్టం. ఆ రోజు ఇంట్లోకి వెళ్ళినప్పుడు సంతోషం అనిపించింది. మంచిగా చక్కగా పేర్చి చేశారు. కొన్ని ఆనందాలు అవి అనుభవిస్తేనే తెలుస్తాయి, అవి చెప్తే అర్థం కావు. పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళి తింటుంటాం. అక్కడ ఉండే ఆనందం ఏంటంటే, మనం డబ్బు ఇచ్చి తింటాం కనుక అది ఆనందం అనిపించదు. కానీ ఇలాంటి పనులు చేస్తుండేటప్పుడు వాటిని ఎంజాయ్ చేస్తుంటాం. కనుక సంఘం ఆ విధంగా ఎదగడం నాకు సంతోషం అనిపిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. పని చేసిన వారందరిని బట్టి మరి నేను దేవుని స్తుతిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఇక రానున్న కాలంలో ఆ అమ్మాయి ఇంకా చెప్పింది కదా, ఇలాంటి వారికి సహాయం చేయాలని, ఇలాంటి వారి కొరకు మేము ఉన్నాం, మాతో పాటు అమ్మగారు ఉన్నారు అని. దాని తర్వాత వచ్చి అమ్మగారు 2 రోజులు సిక్ అయ్యారు. ఆ ధూళి ఇది పడకుండా ఈరోజు అమ్మగారు పాటు నేను బ్రాహ్మణ తల్లి వాళ్ళు వెళ్ళలేకపోయారు, నేనే వెళ్ళాను. నిన్నంతా తెల్లవారి నుంచి సాయంత్రం వరకు పడుకొనే ఉన్నారు. కొంచెం బాగులేదు, ఆ ధూళి ఇది పడలేదు. తను చిన్నప్పటి నుంచి ఎదిగే ఎదుగుదల వేరు, పరిచర్యకు వచ్చిన తర్వాత దీంట్లో పడే కష్టాలు వేరు. కనుక దేవుని మహాకృప చేత సంఘం ఆ స్థితికి ఎదగాలని. రెండవది, గత సోమవారం ఒక మీటింగ్ అయింది. ఎప్పుడైనా మీటింగ్స్ అయితే విశ్వాసులు వచ్చి సాక్ష్యాలు చెప్తారు స్టేజ్ మీదకి వచ్చి, నేను ఇలాగ మారాను, నేను ఇలాగ చేశాను. బహుశా ఆ వీడియో తర్వాత మీకు తెప్పించి చూపిస్తాను. ఇంచుమించుగా 18 మంది పాస్టర్స్, దాంట్లో ఒక 4 సాక్ష్యాలు విచిత్రమైనవి. నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను. ఈరోజు ఇంతవరకు నేను వినలేనిది, ఇంతవరకు నేను ఎంజాయ్ చేయలేనిది,
నేను ఎంజాయ్ చేశాను. 18 మంది పాస్టర్స్, చాలా పెద్ద పెద్ద సంఘం నుంచి వచ్చిన పాస్టర్స్, శ్రీకాకుళం నుంచి వచ్చిన పాస్టర్స్. నాలాగే పిఎస్ స్వామి గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన ఎక్కువ తిరుగుతుంటాడు. ఆయన వాళ్ళ అసిస్టెంట్ గారు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాడు. పిల్లల్ని ఎలా పెంచాలో నేను ఇక్కడ నేర్చుకున్నాను. కరెక్ట్గా 10కి మొదలుపెట్టాం, 1:30 అయింది. మంచిగా ఆధ్యాత్మిక, మరి ఇంకొక మాట లేదు, వాక్యం, చిన్న ప్రార్థన, ఒక పాట, మరలా వాక్యం. ఆ రోజు ఖర్చు పెట్టిన దానికి ఎంతో ఆ దైవ సేవకుల్లో ఉండే ఆతృత, వెళ్ళిన వారందరూ కూడా తర్వాత ఎంత మంచి మీటింగ్ అండి, ఎంత అద్భుతమైన పరివర్తన కలిగిందండి. అది బ్యాడ్ లక్ ఏంటంటే పాస్టర్స్కి తప్పించి ఇంకొకరికి లేదు అవకాశం, కేవలం పాస్టర్స్కి. అది కాక కేవలం 150 మంది పాస్టర్స్కే పరిమితం. అది కనుక దేవుని మహాకృప చేత అదొకటి మంచిగా జరిగింది. ఈ రెండింటిని బట్టి కూడా చాలా సంతోషించాను నేను. వాక్యంలోకి వెళదాం. గడిచిన వారం నా మూలాంశం మీరు ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటివాడును, నా కుటుంబము ఏపాటిది. ఇది ప్రశ్న. ప్రతి క్రైస్తవుడు దేవుని దగ్గరికి వచ్చి అడగవలసిన ప్రశ్న. దావీదు గారి దగ్గరికి నాతాన్ అనే ఒక దైవజనుడు వెళ్ళి, దేవుడు నిన్ను దీవిస్తాడయ్యా దావీదు, రాత్రి నాకు దేవుడు కలిసి చెప్పాడు, నిన్ను ఎలాగ దీవిస్తాడో తెలుసా? ఇంతకుముందు సౌలుని దీవించాడు, ఇంతకుముందు సౌలుని ఆస్వాదించాడు, సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు, సౌలుని అత్యధికంగా బెన్యామీను గోత్రీయుడైన సౌలుని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాడు. కానీ ఈరోజు ఎందుకో దేవుడు తన మనస్సును మార్చేసుకున్నాడు. సౌలుకి నా కృప దూరమైనట్లు అని ఒక మాట వాడతాడు అక్కడ. చదవమ్మాయి. సౌలునకు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. నా కృప దూరం అంటే సౌలుకి దేవుని కృప దూరం అయిపోయిందట. ఇప్పుడు అభిషక్తుడైన సౌలు, దేవుడు పిలుచుకున్న సౌలు, దేవుని చేత ఆశీర్వదింపబడిన సౌలు ఎక్కడో నాకొద్దు 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 అని సామాన్యుల గదిలో దాగుంటే ఆయన పిలుచుకొని మరలా నువ్వే రాజుగా ఉండాలా, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు నువ్వేనయ్యా సౌలు, నువ్వు అలా తప్పించుకుంటేలాగా, ఈ పని నువ్వే చేయగలవు అని పిలుచుకుంటే సౌలును అభిషేకించి సౌలుకి చేస్తే, సౌలు ఏం చేశాడంటే, సౌలు పెద్దవాడైన తర్వాత సౌలు చేసిన పొరపాటు ఏంటంటే మరొక అభిషక్తుడిని కించపరచడం మొదలుపెట్టాడు, మరొక అభిషక్తుడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. పని ఎవరో మామూలుడిని కాదు, దేవుని చేత అభిషేకించబడిన మరొకడిని నాశనం చేయాలనుకున్నాడు, పాడు చేయాలనుకున్నాడు, పతనం చేయాలనుకున్నాడు. అప్పుడు దావీదుకు ఒక కబురు పెట్టాడు నాతాన్ అనే ఒక దైవజనుడి ద్వారా, ఇగో సౌలుకి నా కృప దూరమగినట్లు అతనికి నా కృప దూరము చేయును. ఈ మట్టుకు చదవము. నీ మట్టుకు నీ సంతానమును, నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఇది ఎలాగని చెప్పు పాస్టర్ గారు, మీరు వెళ్ళి దావీదుతో ఈ మాటలు చెప్పండి. సౌలుకు నేను దూరం అయిపోతున్నాను, దావీదుకు దగ్గర అయిపోతున్నాను. ఇద్దరూ నా చేతే రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, నాతోటే నడిచారు. కానీ ఈరోజు నా డెసిషన్స్ మార్చుకున్నాను. దేవుడు కూడా కొన్నిసార్లు డెసిషన్స్ మార్చుకుంటాడు. ఈరోజు నేనేం నిర్ణయం తీసుకున్నానంటే సౌలుకు దూరం అయిపోతాను, దావీదుకి దగ్గర అయిపోతాను. ఎలాగ దగ్గర అయిపోతాను చెప్పమ్మా. సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఈ సింహాసనము అంటే దావీదు ఎక్కే సింహాసనము నిత్యము స్థిరపరచబడును. అంటే అర్థం ఏంటంటే ఈ సౌలు రాజు సింహాసనం ఈ రోజు నుంచి పడిపోతుంది, దీన్ని కూల్చేస్తాను, ఇంక ఈయన అన్ఫిట్, ఈయనకి గర్వం పెరిగిపోయిందయ్యా, నేనంటే లెక్కలేదు, భక్తి విశ్వాసాలు లేవు ఈయనకి. ఈయన ఏం చేస్తున్నాడంటే రాత్రిపూట అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ముసుగేసుకొని దేవతల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు.
పతేసుకుని దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి నువ్వు కనబడవా, ఏడు చెప్పవా అని అంటున్నాడు. కనుక నేను ఈయన వదిలేస్తున్నాను. దీవించిన వాడు నేను, ఆస్వాదించిన వాడు నేను, పిలుచుకున్నవాడు నేను, ప్రేమించిన వాడు నేను, రక్షించిన వాడు నేనైతే ఈయనకి గర్వం పెరిగిపోయింది. నేనంటే లెక్కలేదు ఇప్పుడు. కానీ ఈయనున్నాడే, అడవిలో ఉండేవాడు ఇంతకుముందు, ఇప్పుడు దేవుని గుడిలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని మందిరం అంటే ఇష్టపడుతున్నాడు, దేవుని సన్నిధి అంటే ఇష్టపడుతున్నాడు. కనుక ఈయన పట్ల స్థిరపరుస్తాను అనేను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి, తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చెప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాను. ఏడు చెప్పాడు దావీదు వర్తమానం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. అది ఆ ముందు వర్తమానం అంతా చదివితే ఆ వర్తమానంలో ఏం చేశానంటే, దావీదు నిన్ను దీవిస్తాను, నీ పిల్లల్ని కూడా నేను జాగ్రత్త వినండి. మనం పిల్లలు దీవించబడాలని గంటల తరబడి ప్రార్థన చేయడం కాదు, మనం బతికే బతుకు మీద కూడా మన పిల్లల ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. నా పిల్లల్ని దీవించంటే దీవించబడరా. నువ్వు బతికే బతుకు మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు జీవించే జీవన విధానం మీద. తల్లిదండ్రులందరూ గమనించండి, ఇది నీ బిడ్డలు దీవించబడాలంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలా. సౌలు రాజు కుటుంబం గురించి ఎక్కడ మరలా కనబడలేదు. కానీ దావీదుతో అంటాడు దేవుడు, ఆ నాతానుతో చెప్పినప్పుడు ఆ మీద మాటల్లో ఉంటుంది, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను. అలా కాదమ్మా, నేను చదువుతాను. ఆ సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తాడు. నాతానుతో చెప్పిన మాటల్లో అక్కడ అంటాడు, ఆ మాటలు చెప్పే మాటలు ఒక్కసారి వినండి. ఇందాక చదివిన మీదే ఉంటుంది అది. నేను అతనికి తండ్రినే యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. ఇంకా నేను చదువుతాను, నాకు దొరికింది, చదువుతాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 11వ వచనం చూస్తే, నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగు చేయుచున్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, ఇక్కడ జాగ్రత్త వినండి, నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, జాగ్రత్త వినండి, నువ్వు చచ్చిపోతావయ్యా, వయసు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? చచ్చిపోతావు. నీ గర్భములో వచ్చిన సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచేదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించెను, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా. అంటే ఆయన దీవించడమే కాదు, తన కొడుకులను కూడా ఇక్కడ దీవించేస్తున్నారు. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించను గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టాడు, నాకు సౌలు రాజు మీద వచ్చిన కోపం మాత్రం నీ కుటుంబం మీద మాత్రం రాదు. ఎంత గొప్పోడండి, దేవునికి స్తోత్రం. అంటే దావీదు మీద ఎంత ఫేవరెట్ చూపిస్తారు చూడండి. నువ్వు చచ్చిపోతావు, నీ పిల్లలు వస్తారు, కానీ నీ పిల్లలకి నువ్వు చేసింది ఏదైనా చిన్న పొరపాటు ఉందనుకో, దానికి క్షమించేస్తాను. సౌలు రాజు మీద వచ్చిన కోపం నీ పిల్లల మీద మాత్రం నేను. దేవుని స్తోత్రం చెల్లించండి. పెద్దవాళ్ళందరూ చేతులు దించండి. ఇప్పుడు యవనస్తులందరూ దేవుని స్తోత్రం చెల్లించండి, గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఎందుకు మీకు స్తోత్రం చెల్లించమంటున్నాను తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవుడిచ్చిన వాగ్దానం అంటే కొన్నిసార్లు మీకు తెలుసో తెలియకో మీ పిల్లలు చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన పొరపాటును కూడా ఆయన క్షమించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవి చదువుతుంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది.
ఎంత గొప్పది! ఇదంతా దావీదు విన్నాడు నాతాను చెప్తుంటే. బహుశా ఎదురుగా కూర్చొని ఉంటాడు, చెప్తుంటే చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్ అంటే అప్పుడు అదంతా చెప్పేసిన తర్వాత, ఇప్పుడు సాధారణంగా ఏదైనా మంచి జరిగితే ఎవరికి ఫోన్ చేస్తారు ముందు? మగవాళ్ళు ఎవరు చేస్తారు? భర్తలు చెప్పండి, ఎవరు చేస్తారండి? భార్యకేనా నిజంగా? కుమార్, నువ్వు నిజంగా భార్యకి చేస్తావా? జగదాంబ వచ్చేస్తాడా? వెరీ గుడ్, ఒప్పుకుంది. అమ్మ, మీకేదైనా మేలు జరిగితే ఎవరు చేస్తారు? భర్తలు చేస్తారు. ఒకవేళ భర్తలకు కాకపోతే, భార్యలకు కాకపోతే స్నేహితులు చేస్తాం. ఆఫీసులో ఉంటే ఆఫీసులు చేస్తాం. రే సాయంత్రం ఒకటి కలుసుకుందాం, ఆ టీ కొడు దగ్గర కలుసుకుందాం అని అంటుంది. కొంతమందికి మందు పార్టీలు ఇష్టం ఉంటాయి, అక్కడ కలుసుకుందాం అని అంటారు పనికి మాలిన అదవలో. వాళ్ళు ఎవరాలు? నేను అనడం కాదు, తాగేసిన తర్వాత అలాగే అంటారు. వాళ్ళు అక్కడ కలుసుకుంటారు. కానీ ఈయన ఎక్కడ కలుసుకున్నాడు? దేవుని మందిరంకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. భార్య దగ్గరికి వెళ్ళలేదు, రాజ్యం దగ్గరికి వెళ్ళలేదు, క్యాబినెట్ మినిస్టర్ని పిల్లలేదు, ఎవరిని పిల్లలేదు. తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అందు గురించి దేవుడికి దావీదంటే ఇష్టం. అందు గురించి దేవుడికి దావీదంటే ఇష్టం. అక్కడి నుంచి గడిచిన వారం నేను చెప్పాను 4-5 పాయింట్లు. ఆయన మంచి ఆరాధికుడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవునికి ఇవ్వడానికి కూడా తన సొంత బంగారముని యెహోవా మందిరం మీద ఉండే మక్కువ చేత తన సొంత బంగారముని వెండిని దేవునికి ఇచ్చినవాడు అని చాలా విషయాలు చెప్పాను. అది మరలా నేను చదువుతుంటే ఈరోజు ఒక గమ్మత్తైన విషయం మీకు చెప్తాను. దీనికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాను, ఏం పేరు పెట్టాలని. కానీ ఇటు అటు చూస్తే దీని పేరు నాకు కరెక్ట్గా దొరకలేదు. చదవండి, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం కాదు, 11వ వచనం చదవండి. 11వ వచనం నుంచి, దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. ఏ వార్త విన్నాడు దావీదు? ఒక బ్యాడ్ న్యూస్ విన్నాడు. నిజానికి దావీదికి ఇది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు. దావీదికి ఇది వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే తనను చంపడానికి చూసిన సౌలు రాజు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఏముండి మనకు చంపడానికి చూసినాడు ఎవడైనా చచ్చిపోతే మన గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? చెప్పండి. గుడ్ న్యూస్. ఆడు బతికితే మనం చచ్చిపోతాం కదా, ఆడు బతికితే మనకు బతకనివ్వడు. మనం అందరికి పిలిచి ఫంక్షన్స్ చేసుకోవాలి, అందరికి పిలిచి చాలా పండుగ చేసుకుంటాం, అందరికి పిలిచి వేడుకతో వచ్చేసి అమ్మ నాయన ఈడు ఎన్నుదిలిపోయిందిరా, ఈడు చచ్చిపోతే నా భార్యని అందరినీ చంపిదిరా అని అనుకోవాలా. ఎన్ని ఉపయోగాలు ఉపయోగించాడంటే వేషధారణ, ప్రేమను నటించినట్టు నటించి పాట పాడవా దావీదు అని చెప్పి బల్లిని తీసి పొడిసేయడానికి చూశాడు ఒకరోజు. చివరికి ఆఖరికి కూతురును ఉపయోగించాడు. అమ్మ ఆడు పెళ్లి చేసుకోవడానికి మెల్లిని చంపేస్తానని. ఆడు అంతకంటే పనికి మళ్ళాడు ఎవడని ఉంటాడా? కనీసం కూతురు ఏదది ఏంటంటారు, విధవరాలు అయిపోద్దని కూడా భయం లేదు. కొడుకుతో చంపించడాన్ని చూశాడు, కూతురుతో చంపించడాన్ని చూశాడు, సైన్యంతో చంపించడాన్ని చూశాడు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ అటువంటి వాడు చచ్చిపోయాడన్న వార్త తెలిసింది. వార్త తెలిస్తే దావీదు పండుగ చేసుకోకుండా, దావీదు పార్టీ పెట్టుకోకుండా ఏం చేశాడట? తన వస్త్రములను చింపుకొని, వస్త్రాలు చింపుకున్నాడట. భక్తి అంటే ఇది. భక్తి అంటే ఏంటి? ఇది. ఎందుకు తెలుసు వస్త్రాలు చింపుకున్నాడు? ఆయన అభిషక్తుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన అభిషక్తుడు. ఆయన మామూలు మనిషి అయితే వదిలేదుడు. అభిషక్తుడు అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డ. దేవుని బిడ్డ కాదు, దేవుని పని చేసేవాడు, దేవుని చేత నియమించబడ్డవాడు, దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడు. ఎందుకు చూడండి, కొంచెం ఆ 2 వచనాల మీదకు చూడండి. 10వ వచనం చదవండి. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా, ఈలాగున పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తీరారా, ఇవన్నీ జాగ్రత్త వినండి. సౌలు రాజుని ఎవడు చంపలేదు.
సౌలు రాజుని ఎవడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అమాలేకీయులు వచ్చారు, చంపేస్తున్నారు. ఈయన ఇశ్రాయేలీయుడు, దేవుని జనాంగం. ఆఖరికి ఒక బల్లి మీద పడిపోయాడు, ప్రాణాలు కటకడ ఆడిపోతుంటే ఈ అమాలేకుడు ఒకడు వెళ్తున్నాడు. రే బాబు రావా అన్నాడు. అమ్మో సౌలు రాజుని చూశాడు. ఏడు సార్ అంటే కొంచెం చంపేవా అని అంటున్నాడు. ఏమంటున్నాడు రాజుగారు? పనోడిని ఏమంటున్నాడు అంటే ఎంత ఘోరమైన చావో చూడండి. అది అంటారు కదా, ఒరే నువ్వు కుక్క సావు వస్తావురా అని అంటారు కొంతమందికి. కుక్క సావు అంటే అది ఒక రకం సావా అంటే బస్సు కింద పడిపోవడం, ముక్కలు అయిపోవడం. కుక్క సావు వస్తావురా అని అంటాడు. అక్కడ వద్దు సార్ మీకు చంపకూడదు సార్ అని అంటే ఏం చేసి జరిగారు? నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవీయగా ఈలాగన పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని. వీడు చంపాడా? ఆయన చంపిమన్నాడా? ఆయనే చంపిమన్నాడు. అదే చెప్పాడు దావీదుకి. అయ్యగారు దావీదుకి ఆయన వచ్చేసి గబగబా వచ్చాడు, ఈ ఊరు వచ్చాడు. వస్తే దావీదు చచ్చిపోయాడు, సౌలు రాజు చచ్చిపోయాడన్న వార్త విన్నాడు. యోనాతాను చచ్చిపోయాడన్న వార్త విన్నాడు. ఎలా చచ్చిపోయాడు? బుర్ర పిచ్చి అయిపోతుంది దావీదుకి. బీపీ పెరిగిపోయింది దావీదుకి. పెరిగిపోతుంటే అప్పుడు పిలిస్తే ఒకడన్నాడు, సార్ ఇప్పుడే యుద్ధం నుంచి ఒకడు వస్తున్నాడు సార్. ఆడికి తెలిస్తే కనుకుతుంటే పిల్లండి అన్నాడు. ఏ ఊరోడు అన్నట్టే ఆడు అమాలేకీయుడు అండి అని అన్నాడు. అమాలేకీయుడు అంటే ఇశ్రాయేలీయులకి శత్రువు. పోలే ఆడు అమాలేకీయుడు ఎవడో పిల్లండి అనంటే ఆడు పిలిచాడు. ఏంటయ్యా జరిగిందనంటే, సార్ నేను అక్కడికి వెళ్తున్నాను, సౌలు రాజు గారు చావు స్థితిలో ఉన్నాడు, చిన్న ప్రాణం ఉంది, ఆ బాధ భరించలేకపోతున్నాడండి, రక్తం కారిపోతుంది, అక్కడ హాస్పిటల్ లేదు, లేదు, ఆయన రాజు అయినా ఏదైనా చంపివా అని రిక్వెస్ట్ చేశాడు. చంపేశాను అన్నాడు. అప్పుడు ఏడు చేశాడు దావీదు? చదవమ్మా. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద నున్న వారందరూ అలాగు చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒక్క అభిషక్తుడు చచ్చిపోతే, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఒక్కడ చచ్చిపోతే దావీదు ఏం చేశాడండి? మొత్తం రాజ్యం అంతటికి కన్నీటిని ప్రకటించాడు. రాజుగారే బట్టలు చింపుకుంటూ అందరూ బట్టలు చింపుకొని గోల పెట్టి ఏడుస్తున్నారు. ఎంత గొప్ప భక్తుడు అంటారు దావీదు. రాజ్యంలో ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది సైనికులు చచ్చిపోయారు, ఎంతోమంది యుద్ధవీరులు చచ్చిపోయారు. కానీ సౌలు రాజు మట్టుకు అభిషక్తుడైన వాడు. ఆ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది, ప్రభా నన్ను అభిషేకించినందుకు నీకు వందనాలు నాయన, నా కొడుకుని అభిషేకించినందుకు నీకు వందనాలు నాయన, నా చిన్న కొడుకును కూడా అభిషేకించి ప్రభు అని అనుకున్నాను. అంటే అభిషక్తుడికుండే గొప్పతనం, అభిషక్తుడికుండే ఆ గర్వం, అభిషక్తునికుండే పొగరు, అభిషక్తునికుండే ధైర్యం ఎంత గొప్పదో చూడండి. ఆ ధైర్యం ఎంత గొప్పదో చూడండి. అంటే మా సెక్యూరిటీ ఎవరంటే మా దేవుడే. దేవునికి స్తోత్రం. ఒక పోలీసుడికి ఎవడైనా కొట్టాడు అనుకోండి, డిఎస్పీ ఎస్పీ ఏం చేస్తారు? మెల్లగా ఎవడికో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫుల్గా వాయించేస్తారు. డిపార్ట్మెంట్కి ఎవడో కొట్టించాడు అనుకోండి, వాయించేస్తారు. ఎమ్మెల్యే తాలూకోడికి ఎవడైనా కొట్టించాడు అనుకోండి, ఎమ్మెల్యే ఆడి మీద కేసులు పెట్టేస్తాడు. మరి దేవుడి తాలూకోడికి ఎవడైనా కొడితే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త అండి, మీరు కూడా జాగ్రత్త. గబుకున్నా మీరు ఏదైనా నా మీద కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ వచ్చేయగలరు. ఏం చేసాడు ఇక్కడ? మొత్తం అంతా ఏడుస్తూ చెప్పండి, చదవండి. అతని యొద్ద నున్న వారందరూ అలాగ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. తరువాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడుగుగా వాడు, నేను ఇశ్రాయేలు దేశం నివసించే అమాలేకీయుడనగు ఒక కుమారుడు ననెను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి, యెహోవా అభిషేకించిన వాణిని నేను చంపితునని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. ఇది న్యాయమా అన్యాయమా? చూసారా?
పాపం ఆడు చంపలేదు, ఆయన చంపమంటేనే, కానీ చట్టం ఒప్పుకోలేదు. దేవుని అభిషేకించిన వాడిని చంపితే ఆడు ఎంత గొప్పోడైనా దేవుడు ఊరుకోడు. అక్కడ ఒక మాటని చంపించాడు, యెహోవా చేత అభిషేకించిన వాడిని నువ్వు చంపితివే, ఎలా చంపితివి? రే, దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపావు, నీకు ఏమైనా పిచ్చా అని చెప్పి అక్కడ ఉన్నవాడిని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? చంపించేశాడు. చంపించి అక్కడి నుంచి ఆ అధ్యాయం నాకు ఇంకా, నేను డేక్స్ బైబుల్ పట్టుకున్నాను కానీ పూర్తిగా చదవలేదు. ఇంకా ఏంటి కామెంటరీస్ రాశాడో చూడండి. చదవమ్మా. యూదా వారికి అభ్యాసం చేయవలని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. దాని గురించి ఒక పాట రాశాడట. ఇప్పుడు దేశభక్తి గీతాలు ఉంటాయి మన పుస్తకాల్లోను. వందే మాతరం, జనగణమన అధినాయక. మా యువకు అడిగితే చాలా బాగా పాడుతుంది ఆ పాట. ఎక్కడ ట్యూన్ తప్పు పాడదు కానీ మాటలన్నీ ఉట్టి తప్పులే పాడేస్తుంది. జనగణమన అధినాయక జచమేల ఏదైతే నీకు వచ్చినట్టు పాడేస్తుంది. ట్యూన్ తప్పు పాడదు కానీ మాటలు మాత్రం పాడేస్తుంటుంది. చాలామందికి పాటలు రావు కానీ ఇలాగ నోరు చూస్తుంటాను నేను, వీళ్ళకి రావు కానీ నోరు కదిపేస్తుంది. ఏదైనా అనుకుంటారని చారు కదిపేస్తుంటారు. కొంతమంది తెలివైన ఏం చేస్తారంటే మొదటి మాట విని రెండో మాట ఆడతారు. కానీ దావీదు ఏం చేశాడంటే ఒక పాట రాసి దానిని గీతంగా యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. నువ్వు పోయి దాన్ని యోధా వారికి అభ్యాసము చేయవలనని నేర్పించాడు పాట. పరిశుద్ధ పరిశుద్ధ అన్ని సంఘాలకి వస్తుంది. చచ్చిపోయినప్పుడు ఒక పాట ఉంటుంది, అది అన్ని సంఘాలకి వస్తుంది. అంటే కొన్ని సంఘాల సంబంధించింది కాదు, విశ్వాసకు సంబంధించింది కాదు. యేసుతో టీవీగా పోదాం అన్ని సంఘాలకి వస్తుంది. రండి ఉత్సాహించి పాడదాము అన్ని సంఘాలకి వస్తుంది. స్తోత్రము చెల్లించము అన్ని సంఘాలకి వస్తుంది. అలాగే ఈ పాట ఇశ్రాయేలీయులందరికీ వచ్చినట్టుగా అభ్యాసం చేశాడు. అంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డే. ఒక అభిషక్తుడు చనిపోయిన దినము. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డే. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డే. అభ్యాసము చేయించను. ఇది విలాపగీతం. ఇది విలాపగీతం. ఇది విలాపగీతం. ఇది దేవునికి నచ్చింది. దేవుడు ఎందుకు దావీదుని క్షమించాడు? దేవుడు ఎందుకు దావీదుని ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకు తరతరాలకి రాజుగా చేశాడు? దావీదుని ఎందుకు తన కుటుంబాన్ని దీవించాడు? దావీదు వంశములో నుంచే ఎందుకు యేసు ప్రభును పుట్టించాడు అని అంటే శత్రువుని సహా క్షమించే మనస్సు దావీదుకుంది. దేవునికి స్తోత్రం. శత్రువును సహా ప్రాణాలు తీయాలనుకున్న వాడిని కూడా ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడు దావీదు. చనిపోయాడు. ఇప్పుడు ఎవడు ఏడుస్తే ఎవడు చూస్తాడు? సౌలు చూస్తున్నాడా? యోనతాను చూస్తున్నాడా? కానీ తన హృదయంలో ఉండే ఆలోచన, అయ్యో తప్పు జరిగిపోయింది, అభిషక్తుడిని చంపేశారే, అభిషక్తుడిని నాశనం చేశారే, ధర్మశాస్త్రానికి విరుద్ధమే, ఇది జరగకూడదు జరిగిపోయిందే, దేవునికి కోపం తెప్పించే పని జరిగిపోయిందే అని బాధపడిపోయాడు. విషాద గీతం. ఆ గీతాన్ని గురించి రాస్తూ దానికి ఒక మాట వాడాడు, కొట్టి చంపిరి యోధావారు అభ్యాసం చేయవనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడని యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి, ఏం పేరుది? ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపము సలిపెను. విలాపగీతం. ఇది విలాపగీతము. ఈరోజుకి ఇశ్రాయేలీయులు పాడుకునే గీతము. తరతరాలుగా మారిపోయే గీతం కాదు ఇది. మనకి దేశానికి వందే మాత్రం ఎలాడదో, జనగణమన ఎలాడదో, ఇశ్రాయేలీయులకి సౌలు రాజు చనిపోయే విలాపగీతము అటువంటిది. అది ఎవరు రాశారంటే దావీదు రాశాడు, దావీదు పాడాడు. ఆ పాడే సమయం ఏంటంటే బట్టలు చింపుకొని కన్నీరు కారుస్తూ ప్రజలందరినీ చుట్టూ ఉంటుండగా ఆ గీతాన్ని రాశారు. ఆ గీతంలో ఉండే ప్రక్రియలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఎవరు చచ్చిపోయారంటే ఈ రాజు అయిన అద్భుతమైన రాజు చచ్చిపోయాడు, డాలు చచ్చిపోయింది, ఈటి చచ్చిపోయింది, అసలుకి ఇశ్రాయేలీయులకి చిరస్థానం చచ్చిపోయింది అని వివరణతో రాస్తాడు ఆ పాట అంతా.
ఆ అధ్యాయం అంతా మీరు చదివితే వివరిస్తాడు. కనుక ప్రియులారా, దావీదుని ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడంటే శత్రువుల్ని క్షమించే గీత. ప్రియులారా, ప్రేమించడం వేరు, క్షమించడం వేరు. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, మనల్ని ద్వేషించిన వారిని ద్వేషించడం మొదలు పెడతాం. కానీ నిజమైన భక్తి యొక్క శక్తి ఏంటంటే మనని ద్వేషించే వారిని కూడా మనము ప్రేమించినప్పుడే. ప్రేమించడం అంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. వాళ్ళ మీద నువ్వు చెడు చెప్పకుండా, వారి మీద నువ్వు చెడు ప్రకటించకుండా, వారి మీద నువ్వు చెడు సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే అదే ప్రేమించడం. ఒకవేళ ఆళ్ళు చెప్పుకుంటే చెప్పుకొనేయండి. మీ పక్కింటి వాళ్ళు నీ గురించి ఏది చెప్పుకుంటారో అనవసరం. నీ నోరు మాత్రం ఇప్పొద్దు, నీ నోరు మాత్రం ఇప్పొద్దు. సూపర్ భక్తి అంటే అది, సూపర్ భక్తి అంటే అది. దావీదు 3 సార్లు అలాగే సౌలు గురించి చేశాడు. రెండవది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని. ప్రియులరా, మనతో ఉన్నోళ్ళు కూడా మనల్ని రాంగ్ ట్రాక్లోకి నడిపిస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం మీద నుంచి చదవమ్మా. సౌలు ఫిలిష్తీయులను తరుమట మాని తిరిగి రాగా దావీదు ఏన్గది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరాను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండేరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది. జరిగింది ఏంటంటే, లోన గుహలో దావీదు ఉన్నాడు. గుహలంటే ఆ రోజు బాగా లోన ప్రయాణాలు చేసి ఉండే గుహలోనే 15 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ముందు వచ్చేమో సౌలు రాజు ఉన్నాడు. ఈ బ్యాచ్ ఉంటుంది కదా, తొట్టుడు అదేది పనికిరాని బ్యాచ్ ఉంటుంది కదా, గబగబా కొడుచు అంటాడు, ఇదిగో యెహోవా నీ చేతికి ఏది మంచిదో. ఎవరు? దేవుడు ఆపజెప్పాడట ఏకంగా. నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని దేవుడే అప్పచెప్పేశాడు. నీ శత్రువుని నీ చేతికి అప్పచెప్పేశాడు. చంపేయి. ఆడు బతికితే, ఆయన బతుకుంటే నువ్వు చచ్చిపోతావు, ఆయన బతుకుంటే నువ్వు చచ్చిపోతావు. చంపే, ఇది అవకాశం. దేవుడు నీకు అప్పచెప్పాడు. కొన్నిసార్లు మనతో ఉండే బృందాన్ని మనం ఆలోచించాలి, మనతో ఉండే స్నేహితుల్ని మనం ఆలోచించాలి. వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారా, వాళ్ళ భాష ఏంటి, వారి మాటలేంటి. అమ్మా, మీకే చెప్తున్నాను, మీతో కూర్చుండేటప్పుడు మీతో ఉన్నవారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, డిస్కరేజ్ చేస్తున్నారా, మంచిని ప్రబోధిస్తున్నారా, చెడుని ప్రబోధిస్తున్నారా? ఎప్పుడు కూడా చివరికి నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా ఒకవేళ చెడుని ఎంకరేజ్ చేస్తే మనసులో అనుకోవాలా, వీళ్ళకి సైతాన్ని పట్టింది. మనసులో అనుకోవాలి, బయటకంటే తగువులు అయిపోతాయి. భార్యని సైతాన్ అంటే తగువ అయిపోదా, భర్తని సైతాన్ అంటే తగువ అయిపోదా అనుకోవాలి మనసులోన. అమ్మో, సైతాన్లాగా వీళ్ళు తయారైపోయారు. భార్యని భర్తను అనుకోలేం కదా. చూసారా, అలా మీరు చేతకానోట్లా ఉంటారు. చూసావా, నువ్వు అలా నోరు మూసుకొని ఉంటావు. నువ్వేటనో మీ అమ్మకి, ఏటనో మీ అక్కకి, ఏటనో మీ నాన్నకి. ఎలాగంటే మనం రేజైపోయి, మనం పుల్లు అయిపోయి, ఏదో చేసి నాశనం అయిపోతాం. ఇక్కడ ఈడేటంటున్నాడు, దేవుడు నీ చేతికి అప్పచెప్పేశాడు. చూసావా, చంపడం మంచిదే కదా. నీకు శత్రువు ఆయన, నిన్ను చంపడానికే తిరుగుతున్నాడు. ఇంతమందిని అంటేసుకొని చంపేయి. అప్పుడు ఏమంటున్నాడు దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగుని కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకం. చూడండి, అక్కడ ఒక మాట రాశాడు, చెంగును కోసి దావీదు మనస్సునొచ్చిందట. సౌలు రాజు వేసుకున్న ఆ శాలువో ఏదో చిన్న ముక్క కోస్తే మనస్సు నొచ్చుకుందట. అయ్యో, మా బాస్ ఈయన, నాకంటే పెద్దోడు ఈయన,
నా రాజు ఈయన, మా మాంగారు ఈయన, నాకు వీళ్ళు కూతుర్నిచ్చాడు. మనస్సు నొచ్చుకుందట, కోసి నొచ్చి. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక, రెండవది, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. జాగ్రత్త వినండి. యెహోవా చేత అభిషేకము పొందిన నా ప్రభువునకు ఏమిటట, ఆయన శత్రువుని ఏమంటున్నాడు? నా ప్రభు. ప్రియులారా, ఇది ఉన్నతమైన భక్తి విశ్వాసాలకు వెళ్ళే అనుభవం. ఈ మాటలు చెప్పలేము. అదే మన భాష ఇదే ఉంటుంది. ఆడుట్టి పనికి మాలాడండి, అది ఉట్టి తిరిగిపోతండి, మన భాష ఉంటుంది అలాగా. కొంతమంది చెత్త భాష వాడతారు, చెత్త మాటలు వాడతారు. కూర్చుంటే వాళ్ళ నోట్లో నుంచి మంచి మాటలు రావు, మంచి మాటలు రావు, సాంప్రదాయమైనవి, పద్ధతి గలవు రావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రభువు, నా ప్రభు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి నేను చంపమని చంపనని నా జనులతో చెప్పాను. వాళ్ళతో చెప్పాడు, మీరు నన్ను ఎంకరేజ్ చేయొద్దయ్యా, ఎంకరేజ్ చేయద్దు. ఆయన నా ప్రభువు, ఆయన నా ప్రభు అయ్యా. దేవుడి మీద ఉన్నాడు, దేవుడి తర్వాత ఈయనే నాకు దేవుడు. నాకు పిల్లనిచ్చాడయ్యా, నాకు పిల్లనిచ్చాడు. బహుశా నన్ను చంపడాన్ని చూస్తే చేడవచ్చును గాక. నేను గొలియాతుని చంపిన తర్వాత ఆ ఊరంతా తిరుగుతుంటే అప్పటి నుంచి నాకు ఘనత వచ్చిందని తనకు దెయ్యం పట్టేసింది. నాకు ఘనత ఆయనకి ఇష్టం లేదు కనుక అప్పుడు శత్రువులు అయ్యాం. కానీ నాకేం పర్వాలేదు. అమ్మా, చాలాసార్లు నీకంట మంచి చీర కట్టుకున్నారని, నీకంట మంచి పాట పాడుతున్నారని, నీకంట మంచి మాట్లాడుతున్నారని ఇతరుల మీద అసూయ పడిపోవద్దు. దావీదు అక్కడికి ఎవరికైనా అన్నాడా జై అనమని అన్నాడా? నడుచుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. గొలియాతుని చంపిస్తారట. ఇద్దరు వెళ్తున్నారు. దావీదు అక్కడ ఉన్నాడు, పక్కన సౌలు అక్కడ ఉన్నాడు. నిజానికి అక్కడ సౌలుకే జిందాబాద్ అనాలి. ఎందుకు? సౌలు అప్పటికి రాజు, సౌలు అప్పటికి అధికారం ఉంది, సౌలు దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది. కానీ ప్రజలు అటు ఇటు చూసి దావీదుకి 10,000, సౌలుకు 1,000 అది నచ్చలేదు. ప్రజలంటే ఈయనకి నచ్చకపోదు. ప్రజలు ఆయన కోరుకుంటుంటే ఈయనవడం, ప్రజలు ఆయన కావాలనుకుంటున్నారు. ఆయన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆయన దగ్గర గొప్పతనం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నా ప్రభు. ఆయన నా గురించి ఏమంట అనుకోండి, ఆయన నా ప్రభు, ఆయన నేను చంపను. చదువమ్మా. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా, పిలుస్తున్నాడు? నా ఏలినవాడా, నిజానికి ఏలినవాడా, నా ప్రాణము తీయవాడా అని పిలాలి అసలు పిలిస్తే. కానీ దావీదు ఏమని పిలుస్తున్నాడు? నా ఏలినవాడా, రాజా, రాజా అని సౌలు వెనుక నుండి ఇప్పటికీ నువ్వు నా రాజువయ్యా, ఇప్పటికీ నువ్వు రాజువే, నా రాజా అని సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి, నిజానికి ఎంతో దూరం ఉన్నాడు, సాష్టాంగపడ్డం ఆయన చూడ్డు. సౌలు నేలకు సాష్టాంగపడి, దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? అది అక్కడ టీచ్ చేస్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇలాంటి మాటలు వింటున్నావు? నీ చుట్టూ ఉన్న బ్యాచ్ ఎలాడదు తెలుసా? నీ చుట్టూ ఉన్న బ్యాచ్ నేను పాడు చేస్తున్నావు రాజా, నీ చుట్టూ ఉన్న బ్యాచ్ నేను పాడు చేస్తున్నాయి, రాంగ్ రూట్లోకి నడిపిస్తున్నాయి. అమ్మా, మీ చుట్టూ ఉన్న బ్యాచ్ మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. భక్తిలో నుంచి, ప్రార్థనలోంచి, ఆధ్యాత్మిక జీవితంలోంచి రాంగ్ రూట్కి నడిపించేస్తున్నాం. అయ్యా, మీరు టీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు నీతో తిరుగుతున్న బ్యాచ్ నిన్ను పాడు చేస్తుంది. ఆ బ్యాచ్లోంచి బయటికి రాకపోతే అమ్మో ప్రమాదం. ప్రస్తుతానికి నువ్వు నవ్వుతున్నావేమో, ప్రస్తుతానికి నువ్వు చప్పట్లు కొడుతున్నావేమో, ఆహాహా ఓహోహో అంటున్నావేమో, ఏదో ఒకరోజు దానికి సౌలులాగే పనిష్మెంట్ అనుభవించి వస్తుంది. చెప్పే వెంటనే, బ్రదర్ ఇక్కడ అలాంటి మాట్లాడద్దు, సిస్టర్ ఇక్కడ అలాంటి మాట్లాడద్దు, సరదా మాట్లాడుకుందాం, ఇతరుల గురించి మాట్లాడద్దు, ఇతరుని విమర్శించొద్దు, చూడండి చూసినట్టుగా చెప్పొద్దు. పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో వయసు పెరుగుతుంది. ఏదో చిన్నపిల్లవాళ్ళుగా ఉండేటప్పుడు
భక్తి విశ్వాసాల్లో తక్కువగా ఉండేటప్పుడు మనం ఏదో చెప్పవచ్చు. ఏంటి ఆడు మీకు ఈ గురించి ఇలాగ అన్నాడు, మీకు తెలుసా? ఫోర్స్ అయిపోవద్దు. ఏంటి మీ గురించి ఇలాగ అయ్యింది, అమ్మా నీ గురించి అలా అంటున్నారు, అయిపోవద్దు. వీళ్ళకి ఇదే పని. అందు గురించి దావీదు అంటున్నాడు, రాజా ఏంటి రాజా నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజు, వాళ్ళు చెప్పింది ఎందుకు వింటున్నావు? నువ్వు అభిషక్తుడు అయ్యా, దేవుని ఆత్మచేత నడిపించబడాలా, దేవుని ఆత్మచేతే నువ్వు హెచ్చరించబడాలా, కానీ ఇలాంటి పనులు చేయొద్దు అంటే. అప్పుడు సౌలు ఏమంటున్నాడంటే, చదవమ్మా. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక. నేను ఎందుకు తెలిసి వదిలేశాను? నువ్వు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోస్తని గనుక నా వలన నీకు కీడు. ప్రూఫ్ చూపిస్తున్నానయ్యా, నీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడద్దు. ఇదిగో ఈ వస్త్రపు చెంగు ముట్టిన ఒక్క పోటు పొడి చంపిలేనా? ఒక్క పోటు పొడి వాళ్ళ మాటలు ఎందుకు అమ్ముతావు? నువ్వు పోటుపడి చంపినానా? నీకు కీడు ఏమాత్రము రానియొద్దనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొని వచ్చినని, ఏ విషయములో నేను ఏ పాపమును చేయువాడునై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. ఎందుకయ్యా నా మీద ఇంత కోపం నీకు? నేనేం తప్పు చేశానయ్యా? నేనేం పాపం చేశాను చెప్పయ్యా? నేనేం తప్పు చేశాను? నీ రాజ్యాన్ని కాపాడాను, నీ రాజ్యాన్ని కాపాడి నా ప్రాణాన్ని పదును పెట్టాను. ఏం తప్పు చేశాను? అసలు ఏంటి నీకు నాకు గొడవకి ఏమైనా కారణం ఉందా? ఏమైనా కారణం ఉందా? చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలకి చాలాసార్లు మనం దూరం అయిపోతుంటాం, దూరంగా పారిపోతుంటాం. మనలో ఉండే ప్రేమలు, మనలో ఉండే కనికరం, మనలో ఉండే స్వార్థం పెరిగిపోతుంటుంది. పిల్లలు ఆలోచించండి, మనము దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా అనుకొని కాదనద్దు, విడిచిపెట్టే, ప్రభువుకి స్తోత్రం చెల్లించు. దావీదు మనసుకు మనకు వస్తే మన పిల్లలు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. దావీదులాగా మనం క్షమించగలిగితే మన పిల్లలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కానీ సౌలులాగుంటే, సౌలు చరిత్ర మళ్ళీ బైబిల్లో లేదు, అక్కడితో ఆగిపోయింది. కానీ క్రొత్త నిబంధనలో కూడా దావీదు కుమారుడా మళ్ళీ ఎవడొచ్చాడు? 14 తరాల తర్వాత కూడా దావీదుని పిలుస్తున్నారు మళ్ళా. ఎందుకు తెలుసా? ఆ రోజు నాతాను చెప్పిన ప్రవచనం ఇక్కడ మళ్ళీ నెరవేర్చబడ్డది. నీకు కూడా దేవుడు ఈరోజు ప్రవచనం చెప్తున్నాడు. దావీదు మనసు కలిగి, దావీదులా ప్రార్థించి, దావీదులాగా స్తుతించి, దావీదులాగా క్షమించి, దావీదులాగా ఆరాధించి, దావీదులాగే మరి దేవునికి అర్పించి నువ్వు జీవించగలిగితే నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ భర్త దీవించబడతాడు, నీ భార్య దీవించబడుతుంది, నీ బ్రతుకంతా బంగారం అవుతుంది. కాకపోతే కష్టం అవుతుంది. మరొక అంశాన్ని కూడా మీకు చూపిస్తాను. దావీదు జీవితంలో మరొక అంశాన్ని కూడా మీకు చూపిస్తాను. రెండవది చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. 7 నుంచి 11 వచనాలు చదువుదాం. దావీదును అబీషైను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటి అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండేరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. ఎప్పుడు ఇదొక పేరండి, ఇదొకటి పరిశుద్ధాత్మ చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఇది వాళ్ళకి ఏం పనుడు తెలడవే చెప్తారా? చాలా సులువుగా వాడేస్తారు ఈ మాటలు. దేవుడు నాకు చూపించాడు, దేవుడు. ఇట్ ఈజీ. అవి వాడొద్దండి బాబా. అది పెట్టి అలా గురించి ఆ రెఫరెన్స్ మాట మార్చొద్దు. అప్పుడు దావీదుతో దేవుడు, ఈ దినం నీ శత్రువు నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటుతో ఒక్క పోటు పొడిసి. ఎవరు అప్పచెప్పారట? ఎవరు అప్పచెప్పారు అంటున్నాడు?
మన బ్యాచ్ అదే చెప్తుంది. దేవుడు మీతో ఇలాగ అన్నాడు కదండి, దేవుడు ఇలా చెప్పాడు కదండి. కాదు 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 కాదు, దేవుడు ఇలాంటి పనికిమాలమని చెప్పడు. మంచివి చెప్తాడు కానీ చెడ్డవు చెప్పడు. క్షమించమని చెప్తాడు, ప్రేమించమని చెప్తాడు, కరుణించమని చెప్తాడు, పని చేయమని చెప్తాడు. కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటితో ఒక్క పోటు పొడు, ఈ తోడు గొడవ వదిలిపోద్ది. భూమికి నాటి వేటును ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతునగా. నువ్వు అలాగుండు సార్, నువ్వు అలాగుండు, నేను చూసుకుంటానంతా, నువ్వు అను, ఒక్క పోటు పొడిచి భూమికి నాశనం చేసేస్తాను అనగా, దావీదు నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషియగుట యెహోవానికి ఎవనికి సాధ్యము? దేవుని సేవకుడిని, దేవుని అభిషేక్తుడిని తిరగబడితే ఎవడికి సాధ్యం అది? ఎవడికి సాధ్యం కాదు. ఎందుకంటే వాడు దేవునికి వారసుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు. ఎవనికి సాధ్యము? అక్కడ కూడా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి కేకేస్తాడు. తర్వాత ఆయన బాడీ గార్డ్స్కి ఒక ఉపమాదేశం, మీరేం బాడీ గార్డ్స్ రా, ఆయన పడుకుంటే మీరు కాపలా కాయవలసిన వారు, మరి కిందకెళ్ళి ఇంటికి వెళ్ళి చదవండి, మీరు కాపలా కాయవలసిన వారు మీరు కూడా పడుకుని పోయారు, నేను వచ్చి ఆయన దాటుకొని వచ్చాను. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నావా రాజా నువ్వు? నీ ప్రాణాన్ని తీసేసిన వాళ్ళేమి పలకలేని వారిని పెట్టుకున్నావు రాజా నువ్వు. రాజా వాళ్ళని నమ్మొద్దయ్యా, వాళ్ళు నమ్మొద్దు. నువ్వు ఇచ్చిన జీతం గురించి వాళ్ళు వస్తున్నారు కానీ నీ ప్రాణాన్ని కాపాడడానికి రావడం లేదు రాజా. వారికి కావాల్సింది డబ్బు, వారికి కావాల్సింది నీవు కాదు. నువ్వు జీతం ఇవ్వడం మాని మరుసటి రోజాలు రావడం మానేస్తారు. నిన్నటి వరకు నువ్వు రాజుగారు ఎంతో మంచాడు అంటారు, నువ్వు జీతం ఇవ్వడం మాని ఈడంత పనికి మనోడు లేదంటారు. ఒక ప్రసంగమే చేస్తాడు వాళ్ళకి, ఆ బాడీ గార్డ్స్కి. పిల్లలు ఆలోచించండి, చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతున్న పనులు. మీకు చేతులెత్తి నేను వినయంతో చెప్తున్నాను, మన ప్రక్కింటోళ్ళతో మనం, మన ఎదురింటోళ్ళతో మనం, మన బంధువులతో మనం వీలైనంత మీరు మాట్లాడకపోతే మానేయొచ్చేమో. మాట్లాడడానికి ట్రై చేయండి, క్షమించడానికి ట్రై చేయండి, ప్రేమించడానికి ట్రై చేయండి. మీరు చేస్తున్నారంటే నేను చేశాను, పులిపిటి మీద చెప్తున్నాను. 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత ఒకవేళ మాట్లాడకపోతే వదిలేస్తాం, ఇంకా మరేం చేయలేము దానికి. ఇంకా దానివల్ల సమస్యలు వస్తాయి. కానీ వారి గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ సోల్స్ మనకు కావాలి. వారు హైందవ కుటుంబంతో ఉన్నవారు కనుక వారికి ప్రభు అంటే తెలియదు, రక్షకుడంటే తెలియదు, క్షమాపణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, నరకం అంటే తెలియదు. వారితో మనం కలిసిపోకూడదు, వారికి మనం దూరంగా ఉండకూడదు, అలాగని వాళ్ళలో మిళితమైపోకూడదు. మన మాట, మన పరిస్థితి అంతా కూడా దగ్గరగా ఉండాలి. దావీదుని ఎందుకు దీవించాడు, సౌలుని ఎందుకు శపించాడు అన్నగాని సౌలుని ఎందుకు మర్చిపోయాడు దేవుడు? దావీదు సౌలుకి దూరమగునట్లు నా కృప నీకు దూరం చేయను. సౌలుకు దూరం చేసినట్టు నీ కృప నాకు. సౌలుకి ఎందుకు చేశానంటే కారణాలు ఉన్నాయి. చాలా నేను ప్రయత్నం చేశాను సౌలుతో చాలాసార్లు మాట్లాడాను. నీ దగ్గరికి అలాగే నాతాను పంపించాను, సౌలుతో కూడా మాట్లాడడానికి పంపించాను. సౌలు నన్ను కేర్ చేయలేదు. కానీ నువ్వైతే నేను చెప్పింది విన్నావు, నేను చెప్పినట్టుగా చేశావు. నువ్వు మంచి ఆరాధకుడు. కొండలను చూసి నన్ను ఆరాధించావు, సముద్రాన్ని చూసి నన్ను ఆరాధించావు, ఆకాశాన్ని చూసి నన్ను ఆరాధించావు, నక్షత్రాలను చూసి నన్ను ఆరాధించావు, చివరికి పక్షుల్ని చూసి కూడా నన్ను ఆరాధించావు. నీ అంత ఆరాధకుడిని ఎక్కడా చూడలేదు. నువ్వు మంచి పాటగాడు, మంచి ఆరాధకుడు, మంచి ప్రార్థనాపరుడు. అంతేకాదు దావీదు ప్రార్థనాపరుడువే కాదు, విధేయుడు. నువ్వు అధికారం వచ్చి సింహాసనం ఎక్కిన తర్వాత ఎంత గొప్ప పని చేసావయ్యా. నీ విధేయత ఎంత గొప్పది. నువ్వు నమ్మకస్తుడు. సింహాసనం ఎక్కిపోయిన తర్వాత ఎప్పుడో యోనాతానుతో ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణాన్ని తూచా తప్పకుండా
నెరవేర్చావు. యోనాతానును బట్టి ఎవడైనా ఉన్నాడా? సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? యోనాతాను కొడుకైన మెఫీబుషత్తును నువ్వు ప్రేమించి మళ్ళీ అగ్రకన్యాన్ని ఎక్కించావు. ఎంత నమ్మకస్తుడు అయ్యా, ఎంత నమ్మకస్తుడు, ఎంత విధేయుడు అయ్యా, ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు అయ్యా. అంతేకాదయ్యో, అంతేకాదు, నీ అంతరంగాన్ని కూడా దేవునితో చెప్పుకున్నావు. నీ అంతరంగాన్ని కూడా, నా ప్రాణమా నా అంతరంగమా అని నీతో నువ్వు మాట్లాడుకున్నావు. అంతేకాదయ్యా, పాపాన్ని దాచుకోలేదు. పాపం చేయడం ఎంత సహజమో పాపాన్ని క్షమించమని అడగడం కూడా అంతే సహజం. నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు, పడిపోయావు, మానవ సహజమైన లక్షణం. కానీ దాంట్లోనే నిలబడలేదు, దాంట్లోనే తప్పుకోలేదు. నాతాను వచ్చి నువ్వు చేసింది తప్పు అంటే కోపపడిపోలేదు, నాతాన్ని శిక్షించలేదు. వెంటనే వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగావు. అయ్యా దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం నన్ను కడుగు, శుద్ధీకరించుము, నా పాపం పోవునట్లు నన్ను శుద్ధీకరించు, నన్ను శుద్ధీకరించమని అడిగావు. నువ్వు పాపక్షమాపణ పొందినవాడు. అంతేకాదయ్యా, నీకున్నదంతా నాకు ఇచ్చేయడానికి ఇష్టపడ్డావు. నా మందిరాన్ని నువ్వు ప్రేమించావు. వీటన్నిటికంటే ముఖ్యంగా అభిషక్తుడి ఎడల నీకుండే గౌరవం, అభిషక్తుడి ఎడల నీకుండే ప్రేమ, నిన్ను చనిపోవడానికి, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన ఆ సౌలు రాజు పట్ల ఉండే ఆయన గురించి ఒక పాట రాసి ఇశ్రాయేలీయులు మర్చిపోకుండా చరిత్రలో ఒక అద్భుతమైన సంగీతాన్ని ఉచ్చి దానికి దుర్నిగీతమని పేరు పెట్టి విలాప గీతంగా అది ఉంచావు. ఎంత గొప్పవాడు అయ్యా. పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచిద్దాం. వస్తుంటాయి కొన్నిసార్లు తప్పు చేసే పరిస్థితులు వస్తుంటాయి, కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులు వస్తుంటాయి, కొన్నిసార్లు నా మీద కూడా మీకు కోపం వస్తుంటుంది, కొన్నిసార్లు మీ భర్తల మీద, మీ భార్యల మీద కూడా కోపం వస్తుంటుంది. రాకమానం, మనుషులం కదా. మనిషి ఎప్పుడు ఎలాంటోడంటే, మనకున్నది నీతి అని అనుకుంటాం, నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. అది పచ్చి గర్వం. నేను చేసిందే కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్. ఎదుటివారు చెప్పిన దానికి కట్టుబడం, ఎదుటివారు చెప్పింది వినడానికి ఇష్టపడం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం చెప్పింది వినడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి మనకి తేడా ఏంటంటే, మనం ఏది చెప్పినా ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏది అడిగినా నిజంగా ఆయన కానీ లెక్కేసాడు అనుకో, నువ్వు ప్రార్థన చేసే, పాపుల ప్రార్థన నాకు అయిష్టం, దుష్టుల ప్రార్థన నేను వినను, ఈ వాక్యాలన్నీ పక్కన పెట్టుకున్నానంటే ఒక్కడ ప్రార్థన కూడా సమాధానం ఆయన ఎవడు నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం అనే మాట పెట్టుకున్నాడు అనుకోండి, ఒక్కళ్ళు కూడా నీతిమంతులు కాదు. మనుషులు ఏంటంటే, మనకుండే స్టాండర్డ్స్లో మనం ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడం, కొత్త విషయాలు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడం. దావీదు గురించి నేర్చుకున్నాం అనుకోండి, దావీదులో ఉండే మంచి విశేషాలు నేర్చుకుందాం. కొన్నిసార్లు ఈ గర్వము, అహంకారం అనేవి మన బుర్రలోంచి పోవండి అవి. అది కూడా ఒక సాతాను శక్తి లాంటిది. దానికి ఏంటంటే, మనకేవో వాక్యాలు రెఫరెన్స్లు ఉంటాయి బుర్రలో. ఆలోచించండి. ఈ కాలంలో నీవు నీ కుటుంబం దీవించబడాలంటే, నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే, మనం కూడా దావీదులాగా మారిపోదాం. మనము కూడా తరతరాలకి మన కుటుంబం, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము కూడా దావీదులాగే మారిపోదాం. దావీదుకుండే 7 లక్షణాలు మనము కలిగి, దావీదుకుండే 7 లక్షణాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండి, ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన, మేము కూడా దావీదులాగే మారిపోయి, దావీదులాగే ఆశీర్వదింపబడి, దావీదులాగే దీవించబడి, మా బ్రతుకు మేలుకరమైన జీవితానికి సాగిపోవాలని మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామని అందరం మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. బహుశా ఎప్పుడు ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, అది కావాలి ఇది కావాలని వాటి గురించే ప్రార్థన చేస్తాం. ఆదరణ సంబంధించిన వాక్యం, దీవెన సంబంధించిన వాక్యం ఎప్పుడు జీవితాంతం వింటాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా క్షమాపణ సంబంధించిన వాక్యం. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నాకు నేర్పించావు. ఇదిగో ప్రభా, నేర్చుకున్న ప్రకారంగా నన్ను జీవించిన ఆయన, నేను చేసిన ప్రకారంగా, ఇదిగో ప్రభా నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన పరిస్థితులు నన్ను చక్కదిద్దిన ఆయన,
అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇంకేదైనా నాకు మనస్సుకి స్థిరపరచడానికి, నా మనస్సులో ప్రభా, నా హృదయానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నువ్వు ప్రభా నా హృదయం అంతరంగాల్లోకి వెళ్ళేటట్టు చేయి ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో దావీదులాగే మందిరంలోకి వచ్చి కూర్చోవడానికి, దావీదులాగే ప్రార్థించడానికి, దావీదులాగే ఆరాధించడానికి, దావీదులాగే పాటలు పాడడానికి, దావీదులాగే కానుకలు సంపూర్ణ సమర్పణ చేసుకోవడానికి, దావీదులాగే ఇదిగో ప్రభువును దయగలుగుతాను శత్రువుని క్షమించడానికి, దావీదులాగే పాపాన్ని ఇదిగో ప్రభువును దయగలుగుతాన్ని ప్రాయశ్చిత్తంగా ఇదిగో పాప క్షమాపణ పొందడానికి నాకు నీ కృప దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. దాని ద్వారా నీ పిల్లలకు ఆశీర్వాదం, దాని ద్వారా నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి దీవెన సదాకాలము దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కాలంలో మా కుటుంబాలు మేము దీవించబడాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు దీవించబడాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా బ్రతుకులు దీవించబడాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు, దానికి తగినట్టుగా దావీదు జీవితాన్ని మా ముందు ఉంచావు ప్రభా. దావీదులాగే మేము క్షమించబడాలి ప్రభా. దావీదులాగే ప్రభును దయగలుగుతండి ఆరాధించాలి. దావీదులాగే మేము ప్రార్థించాలి. దావీదులాగే ప్రభును దయగలుగుతండి ఇదిగో ప్రభా ఆ అభిషక్తుల్ని ప్రభు గౌరవించాలి ప్రభా. దావీదులాగే సమస్తము చేయడానికి కావాల్సిన నీ కృప దయచేయండి. ఇదిగో ప్రభా, దావీదుకి నాతాను ద్వారా ఇచ్చిన వాగ్దానం మా ఇంటికి, మా కుటుంబానికి, మా బిడ్డలకు కూడా సొంతం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో గొల్లవాడిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చావు ప్రభా. ఏమీ లేని వాడిని అద్భుతమైన చరిత్రకారుడుగా చేశావు. దావీదు చరిత్రనే మార్చేసావు ప్రభా. ప్రభును దయగలుగుతండి. మా చరిత్రలు మార్చడానికి మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను. నీ కృపలో బలపరిచి భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. క్రీస్తు పేరు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్య అజయ్ కుమార్ ఉన్నాడు, మన హీరో. తనకి సండే స్కూల్ గిఫ్ట్ ఏదో వచ్చిందట, దాంట్లో నుంచి కూడా వాడు వచ్చే 3000 వచ్చి ఉంటుంది, 300